హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. హైకోర్టు నుంచి ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 10వ తరగతి పాసై ప్రభుత్వోద్యోగం సంపాదించాలి అనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే ఆ అఫీషియల్ నోటిఫికేషన్ నంబర్ 08/2026. తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. పే స్కేల్ కూడా చాలా బావుంది. సరే, ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రతి ఒక్క పాయింట్ నీట్గా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం ఈ అనాలిసిస్లో ఏ అంశాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ, తర్వాత ముఖ్యమైన తేదీలు, ఆ తర్వాత అర్హతలు, ఖాళీల వివరాలు, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా అప్లై చెయ్యాలి, ఇంకా చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనల గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం. రైట్, ఇక అసలు వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రిక్రూట్మెంట్ను నిర్వహిస్తున్నది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. పోస్టు పేరొచ్చేసి ప్రాసెస్ సర్వర్. ఇక జీతం విషయానికొస్తే సెలెక్ట్ అయిన వాళ్లకి పే స్కేల్ 22,900 రూపాయల నుంచి 69,150 రూపాయల వరకు ఉంటుంది. ఇది నిజంగా చాలా మంచి పే స్కేల్. ఇక చాలా ముఖ్యమైన విషయం అదేంటంటే ముఖ్యమైన తేదీలు. అభ్యర్థులందరూ ఈ డేట్స్ని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క డేట్ మిస్ అయినా ఈ మంచి అవకాశం చేజారిపోతుంది. గమనించండి, ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తేదీ జనవరి 19, 2026. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది జనవరి 24, 2026 నుంచి. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 13, 2026 రాత్రి 11:59 వరకు మాత్రమే. ఇక ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ డేట్ని తర్వాత ప్రకటిస్తారు. ఒక ముఖ్యమైన సలహా ఏంటంటే చివరి తేదీ వరకు అస్సలాగకండి, వీలైనంత త్వరగా అప్లై చేసేయండి. సరే, డేట్స్ చూసాం కదా, మరి పోస్టులకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, ఖాళీలెక్కడెక్కడున్నాయి, ఆ వివరాల్లోకి వెళ్దాం. ప్రతిదీ నెమ్మదిగా క్లియర్గా చూద్దాం. ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. అభ్యర్థులు ఖచ్చితంగా 10వ తరగతి అంటే ఎస్ఎస్సి లేదా దానికి సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాలి. ఇది మినిమం క్వాలిఫికేషన్. దీనికన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వయస్సు విషయానికి వస్తే ఇక్కడొక కటాఫ్ డేట్ ఇచ్చారు. అది జూలై 1, 2026. ఆ తేదీ నాటికి అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. అలానే గరిష్టంగా 46 సంవత్సరాలు దాటకూడదు. ఈ కటాఫ్ డేట్ని బేస్ చేసుకునే ఏజ్ చూసుకోవాలి. అయితే గరిష్ట వయోపరిమితిలో కొన్ని సడలింపులు కూడా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్లు 51 ఏళ్ల వరకు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల సడలింపు ఇచ్చారు. ఇప్పుడు మనం జిల్లాల వారీగా ఖాళీల వివరాలను ఒకసారి స్పష్టంగా చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే ఎస్సీ కేటగిరీలో ఒక పోస్టుంది. జగిత్యాలలో ఈడబ్ల్యూఎస్, బీసీబీ, ఎస్టీ కేటగిరీలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లిలో ఓసీ కేటగిరీలో 2, జోగ్లాంబ గద్వాల్లో ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. ఇప్పుడు మరికొన్ని జిల్లాల వివరాలు చూద్దాం. కామారెడ్డిలో ఓసీ, బీసీఏ, ఎస్సీ కేటగిరీలలో కలిపి మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఖమ్మంలో అయితే మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. అందులో ఓసీ కేటగిరీలోనే 5 ఉన్నాయి. ఇక కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓసీ కేటగిరీ కింద ఒకే ఒక్క పోస్టుంది. నెక్స్ట్ మహబూబాబాద్లో ఓసీ మరియు బీసీఏ కేటగిరీలలో కలిపి 2 పోస్టులున్నాయి. మెదక్లో ఓసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలలో 3 పోస్టులున్నాయి. అన్నింటికన్నా ఎక్కువగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో చూడండి, మొత్తం 33 పోస్టులున్నాయి. ఒక్క ఓసీఈ కేటగిరీలోనే 14 పోస్టులున్నాయి. ఇక్కడ దాదాపు అన్ని రిజర్వేషన్ కేటగిరీలలోనూ పోస్టులున్నాయి. ఆ తర్వాత నిర్మల్ జిల్లాలో ఓసీ మరియు ఎస్సీ కేటగిరీలలో కలిపి 2 పోస్టులు, పెద్దపల్లిలో ఓసీ మరియు బీసీసీలో మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో కూడా మంచి సంఖ్యలోనే ఉన్నాయి. మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. అందులో ఓసీ కింద 5 పోస్టులు కేటాయించారు. ఇక చివరిగా మిగిలిన జిల్లాలు చూస్తే సంగారెడ్డిలో మొత్తం 4, సిద్దిపేటలో 2, సూర్యాపేటలో 7 మరియు యాదాద్రి భువనగిరిలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే
అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు తమ సొంత జిల్లాలోని ఖాళీలను అలానే తమ రిజర్వేషన్ కేటగిరీనే చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సరే, వేకెన్సీస్ అన్నీ చూశాం. మరి సెలక్షన్ ఎలా ఉంటుంది? అభ్యర్థులను ఈ పోస్టులకు ఏ ప్రాసెస్ ద్వారా ఎంపిక చేస్తారు? ఆ ఎంపిక విధానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన సెక్షన్. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మనకు ప్రధానంగా 2 స్టేజెస్ ఉన్నాయన్నమాట. మొదటిది ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామ్, అంటే రాత పరీక్ష ఉంటుంది. రెండవది ఓరల్ ఇంటర్వ్యూ, దీన్నే వైవవోస్ అని కూడా పిలుస్తారు. ఈ 2 స్టేజెస్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ గమనిస్తే రిటర్న్ ఎగ్జామ్లో జనరల్ నాలెడ్జ్ నుంచి 45 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు, అంటే మొత్తం 45 మార్కులు. టైం మాత్రం కేవలం 60 నిమిషాలు, అంటే గంట మాత్రమే. ఇక రాత పరీక్షలో క్వాలిఫై అయిన వాళ్లకి 5 మార్కులకు ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మొత్తం 50 మార్కులకు ఈ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు తెచ్చుకోవడం కంపల్సరీ. ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40%, బీసీ అభ్యర్థులు 35%, ఇంకా ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ అభ్యర్థులు 30% మార్కులు సాధించాలి. ఈ మినిమం మార్క్స్ వస్తేనే వాళ్లను ఇంటర్వ్యూకి కన్సిడర్ చేస్తారు. సో ఇది గుర్తుంచుకోండి. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ తెలిసింది కదా. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా అప్లై చేయాలి అనే విషయాలు చూద్దాం. ఈ ప్రాసెస్ని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఇక్కడ ఫీజు 2 రకాలుగా ఉంది. ఓసీ మరియు బీసీ కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 600 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు మరియు ఎక్స్ సర్వీస్మెన్కైతే 400 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. తమ కేటగిరీని బట్టి కరెక్ట్ ఫీజు పే చేయాలి. అభ్యర్థులు తమ అప్లికేషన్స్ని కేవలం ఆన్లైన్లోనే మాత్రమే సబ్మిట్ చేయాలి. దీనికోసం అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి https://tshec.gov.in. మళ్ళీ చెప్తున్నాను, tshec.gov.in. వేరే ఏ విధంగా పంపినా అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేయరు. అప్లై చేసే ముందే అవసరమైన డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంటే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. అప్లై చేసే ముందు నోటిఫికేషన్లో కొన్ని చాలా ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. వాటిని కూడా మనం ఒకసారి చూద్దాం. వీటిని అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇక్కడ 4 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. మొదటిది, అప్లికేషన్లో ఎక్కడా తప్పుడు సమాచారం ఇవ్వకండి. ఏ స్టేజిలో తెలిసినా సరే క్యాండిడేచర్ క్యాన్సిల్ అయిపోతుంది. రెండవది, జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు 10,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. మూడవది, సెలక్షన్ కోసం ఎలాంటి పైరవీలు చేసినా వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. ఇక నాలుగవది, ఈ ఉద్యోగం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ పరిధిలోకి వస్తుంది. ఈ విషయాలు గుర్తుంచుకోండి. సరే, ఇప్పటిదాకా మనం చూసిన అన్ని విషయాల్ని ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏమిటంటే, పోస్టు పేరు, ప్రాసెస్ సర్వర్, క్వాలిఫికేషన్ 10వ తరగతి పాస్, చివరి తేదీ ఫిబ్రవరి 13, 2026, అప్లికేషన్ ఫీజు 600 లేదా 400 రూపాయలు, అఫీషియల్ వెబ్సైట్ tshc.government.in. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. అప్లై చేసే ముందు అభ్యర్థులందరూ ఒకసారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి పూర్తి నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా చదవండి. అర్హత ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.